జాగృతి కవిత రాజీనామా అంశం ఇప్పుడు మండలిలో పెండింగ్ లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కావడంతో జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నిక జరగాల్సి ఉంది. మండలి చైర్మన్ రాజీనామా ఆమోదం తెలిపితే 6 నెలలలోపు ఎన్నిక పెట్టాలనే నిబంధన ఉంది. కవిత నేరుగా చైర్మన్ ను కలిస్తే ఆమోదం తెలపక తప్పదు అంటుంది చైర్మన్ ఆఫీస్. ఇప్పటి వరకు తన రాజీనామాపై చైర్మన్ ను కలవలేదు కవిత. సిఎస్కి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ చెప్పండి, ఇటు కవిత రాజీనామా అంశంపై ఎన్నో క్వశ్చన్స్ ఇప్పుడు వెలువడుతున్నాయి. కవిత రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉన్న అంశం ఇప్పుడు మేజర్ హైలైట్ టాపిక్ అనుకోవాలి. కవిత రాజీనామా ఇటు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. కవిత తీసుకుంటున్నటువంటి డెసిజన్స్ కానివ్వండి, లేదంటే రీసెంట్ డేస్లో కవిత చుట్టూ జరిగినటువంటి పరిణామాలు అనేవి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆమె వైపు అన్ని కళ్ళు చూసే విధంగా కూడా మారే, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎప్పుడైతే నేరుగా జైల్లో నుంచి వచ్చారో, తిహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత కాస్త మౌనం వహించి ఒక్కసారి బయటకు వచ్చి సొంత పార్టీ నేతల పైననే, సొంత కుటుంబ సభ్యుల పైననే కవిత చేసినటువంటి కామెంట్స్ ఒక్కొక్కటిగా సంచలనం రేపుతూ వచ్చాయి. ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టుకుంటూ కూడా అణుబాంబులు పేల్చారని చెప్పుకోవచ్చు. ఒక సందర్భంలో పార్టీలు ఉన్నటువంటి నేతలు, తర్వాత ఏకంగా సొంత కుటుంబ సభ్యులపైనే కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారే. తర్వాత కవిత చుట్టూ జరిగినటువంటి పరిణామాలు, అటు కుటుంబ సభ్యుల్లో కానివ్వండి, లేదంటే పార్టీలో జరిగినటువంటి గందరగోళం, ఇదంతా కూడా తెలిసిందే. అయితే రీసెంట్ డేస్లో కవిత నేరుగా హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ ఒక్కసారిగా మొత్తం యావత్ బీఆర్ఎస్ పార్టీలందరినీ కూడా షాక్కి గురి చేసేటటువంటి డెసిజన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. అయితే అనంతరం కవిత ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున తను పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం పైన కానివ్వండి, లేదంటే పార్టీలో ఎలాంటి పరిణామాల్లో తను సస్పెండ్ అయింది అనే దానిపైన కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అనంతరం కవిత నేరుగా తను ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసింది ప్రస్తుతం అటు బీఆర్ఎస్ పార్టీకి, ఇటు ఎమ్మెల్సీ పదవికి, రెండిటికి ఒకేసారి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసినటువంటి సమయంలో నేరుగా కవిత వెళ్ళి అక్కడ మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ని కలవాల్సి ఉంటుంది. కానీ గుత్తా సుఖేందర్ని కలవకుండా కేవలం స్పీకర్ ఫార్మేట్లో తన రాజీనామాను చేసి పంపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అటు స్పీకర్ని, అక్కడ మండలికి సంబంధించినటువంటి చైర్మన్ని ఇంకా కలవలేదు, స్పీకర్ని కూడా కలవలేదు. అయితే ప్రస్తుతం కవిత రాజీనామా అంశం సస్పెన్స్ కొనసాగుతుంది. స్టిల్ కన్ఫ్యూజన్గా ఉందనే చెప్పుకోవచ్చు. కవితని మాజీ ఎమ్మెల్సీ అనాలా అనేది ఒక పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా ప్రస్తుతం మారినటువంటి పరిస్థితి. అయితే కవిత ఎమ్మెల్సీగా ఎన్నుకోబడింది, లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా తను ఎన్నికయ్యారు, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వెళ్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి అంటూ కూడా హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక వైపు స్థానిక ఎన్నికలకు వెళ్తూ ఉంటే, మరొక వైపు ప్రస్తుతం కవిత తీసుకున్నటువంటి నిర్ణయం పైన స్టిల్ చైర్మన్ ఆఫీస్లో ఇంకా డిస్కషన్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, మోరోవర్ మరికొద్ది రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి రాజీనామాకి ఆమోదం తెలిపితే ఖచ్చితంగా 6 నెలల్లో ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది. ఈలోపు ఇటు లోకల్ బాడీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో ఏం చేయాలి అనేది మాత్రం ప్రస్తుతం ఒక సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. కవిత తన రాజీనామాని కేవలం స్పీకర్ ఫార్మేట్లో మాత్రమే చైర్మన్కి సబ్మిట్ చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా తను నేరుగా వెళ్ళి కలవలేదు. ఒకవేళ నేరుగా కవిత వెళ్ళి చైర్మన్ని కలిసి తన రాజీనామాని ఆమోదం తెలపాలి అని కోరితే మాత్రం ఖచ్చితంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం వెంటనే ఆమోదం తెలిపేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఆమోదం తెలిపితే మాత్రం 6 నెలల్లో కవిత ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే మరి ఏం చేయబోతోంది చైర్మన్ ఆఫీస్ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కవిత కూడా కేవలం రాజీనామాని స్పీకర్ ఫార్మేట్లో పంపించేశారు, కానీ దాని తర్వాత వెళ్ళి చైర్మన్ని కలవడం కానివ్వండి, లేదంటే ఇంకా ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదేది కూడా చేయలేదు. జస్ట్ స్పీకర్ ఫార్మేట్లో పంపించి ప్రస్తుతం
తను యథావిధిగా తన పని తను చేసుకుంటూ పోతున్నారు. జాగృతికి సంబంధించి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రెస్ మీట్స్ పెడుతూ ఉన్నారు. తను రాజీనామా చేశానని చెప్తున్నారు. బీఆర్ఎస్ కండువా తన మీద నుంచి తీసేసి జాగృతి కండువాని కప్పుకుంటున్నారు. జాగృతి కవితగానే పిలుచుకుంటూ వస్తున్నారు. ఈవెన్ తన ట్విట్టర్లో ఉన్నటువంటి ఇన్ని రోజులు ఒక పింక్ కలర్తో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రొఫైల్ పిక్ ఉండింది, అది కూడా తీసేసి జాగృతి అని చెప్పుకుంటూ వస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా తనకు బీఆర్ఎస్ పార్టీ ఒక కన్ను, జాగృతి మరొక కన్ను అని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ ఇప్పుడు కవిత రాజీనామా అంశం ఏదైతే ఉందో ఈ రాజీనామా ఇటు కవితకు పొలిటికల్లీ ఎంత బ్యాక్లాష్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి. ద సేమ్ టైం ప్రతిసారి కవిత ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి నెగిటివ్గా మాట్లాడిన దాఖలా లేవే. ఓన్లీ ఆవిడ కొంతమందిని మాత్రమే టార్గెట్ చేశారు. సో బీఆర్ఎస్కి ఈవిడ రాజీనామా కానివ్వండి, ఈవిడ పార్టీలో ఉండకపోవడం కానివ్వండి, ఎంతవరకు ఒక మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి కవిత, ఏకంగా కేసీఆర్ కుమార్తె అయినటువంటి కవిత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారే. ఇవి ప్రతిపక్షాలకు కూడా ఆయుధాలుగా మారాయని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చెప్తుంది ఒకటే, కాళేశ్వరం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాగా మారిపోయింది. ఇందులో ఎన్నో డబ్బులు అప్పుడు ఉన్నటువంటి లీడర్లే కానివ్వండి, ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇంజనీర్లే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎంతో పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది అంటూ కూడా పదే పదే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఘోష్ కమిటీని కూడా వేశారు. కమిటీ విచారించిన అనంతరం అనేక అవకతవకలు ఉన్నాయని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్తో పాటు హరీష్ రావు కూడా దీనికి రెస్పాన్స్గా బాధ్యత వహించారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒకవైపు ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కూడా తప్పు అంటూ పదే పదే బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీలో పెట్టినటువంటి సమయంలో నేరుగా ఆ నివేదికను తీసుకొని వెళ్ళి చెత్తబుట్టలో బీఆర్ఎస్ నేతలు వేశారు. ఇదంతా కూడా కేవలం ఘోష్ కమిటీని మొత్తం ఆ రిపోర్ట్ని మార్చి ఇదంతా కూడా కాంగ్రెస్ క్రియేట్ చేసినటువంటి కమిటీ అంటూ పదే పదే చెప్పుకొచ్చారు. అండ్ మోరవర్ అనంతరం అసెంబ్లీ వేదికగా ఈ ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణను సిబిఐకి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారు. సో సిబిఐకి అప్పగించిన దానిపైన కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కామెంట్ చేశారు. అంటే రాహుల్ గాంధీకి సిబిఐ వద్దు కానీ రేవంత్ రెడ్డికి కావాలా? ఇన్ని రోజులు సిబిఐ తప్పుదోవలు పడుతూ ఉంది. సిబిఐ అనేది మోడీ చెప్పినట్టుగా పనిచేస్తుందని చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలు ఈరోజు సిబిఐకి అప్పగించారు అంటూ ఒకవైపు అనేక అధికార పక్షం మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు దాడి చేస్తూ ఉంటే, మరొక వైపు సొంత పార్టీ అధినేత కుమార్తె బయటకు వచ్చి కామెంట్ చేయడం, మొత్తం కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని, తన తండ్రికి ఏం సంబంధం లేదని, హరీష్ రావు సంతోష్ రావు ఇందులో ఉన్నారని చెప్పడం నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి మీరు అన్నట్టుగా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత తన పార్టీకి అదేవిధంగా పదవికి రాజీనామా చేశారు. మరి నెక్స్ట్ ఏం స్టెప్ వేయబోతున్నారు? ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా, లేదంటే జాగృతి నుంచి పోటీ చేస్తారా, అసలు ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకు కేవలం స్పీకర్ ఫార్మేట్లో ఏదైతే రాజీనామా సబ్మిట్ చేశారు కానీ తనంతట్లో తాను వెళ్ళి ఇంకా చైర్మన్ని కలవలేదు. మరి చైర్మన్ని కలుస్తారా, లేదంటే ఇలానే ఉంటారా? ఒకవేళ చైర్మన్ని కలవకపోతే మాత్రం రాజీనామాని ఆమోదం తెలిపేటటువంటి ఛాన్సెసే లేదు. ఖచ్చితంగా చైర్మన్ని కలిసి తన రాజీనామాకి ఆమోదం అడగాల్సి ఉంటుంది. అప్పుడే ఆమోదం తెలుపుతారు. సో లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి ఏం చేయబోతున్నారు? చైర్మన్ మాత్రం ఖచ్చితంగా కవిత వచ్చి కలుస్తేనే రాజీనామాకి ఆమోదం తెలుపుతామంటున్నారు. మరి కవిత కలుస్తారా, లేదంటే ఇలానే సమయాన్ని సాగదీసుకుంటూ పోతారా? కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాత్రం స్టిల్ ఒక కన్ఫ్యూజన్గానే ఉంది. ప్రజలంతా కూడా కవితని మాజీ ఎమ్మెల్సీ అనాలా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సర్తాజ్. Yes, thank you, Hema.